వ్యాపారాలకి సంబంధించి ఎలాగూ ఉన్నాయి. దాంట్లోని లూప్ హోల్స్ని కట్టడి చేయడానికి జిఎస్టీని ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మార్పు చేస్తూ వస్తుంది. రీసెంట్గా జరిగిన జిఎస్టీ ట్రెమెండస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వాహనాల కొనుగోలు సంఖ్య పెరిగింది. జిఎస్టీ తగ్గించేశారు. మరోవైపు బీమా పథకాలు అంటే లైఫ్ రిస్క్ పాలసీలు, హెల్త్ పాలసీలకు సంబంధించి పూర్తిగా జిఎస్టీని తీసేశారు. ఇవన్నీ సగటు లబ్ధిదారుడికి ఎంత ఉపయోగంగా ఉన్నాయి చూడండి. అదే టెక్నాలజీ, అదే తెలివి, ఇంటలెక్చువల్గా ఆలోచించి జిఎస్టీ తగ్గించి పెంచారు. ఆర్థిక మాంద్యం అక్కడ కుదేలవుతుంటే ఇక్కడ లావాదేవీలు పెరుగుతున్నాయి, కొనుగోలు సంఖ్య పెరుగుతుంది. చూసారా? అది కదా మరి తెలివితేటలంటే. మహిళ నిర్మలా సీతారామన్ గారు దీనికోసం ఎంత కష్టపడతారు, ఎంతమందితో వాళ్ళు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మీకు తెలుసో, మీరు అంటే గత 2 ఏళ్ళుగా ఒక వార్త హల్చల్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా తెలిసింది ఏంటంటే, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఖచ్చితంగా ఎవరైతే ఆర్థిక మంత్రి ఉంటారో వాళ్ళు హల్వా ఏదో వండుతారట. వాళ్ళు స్వయంగా వండి అందరికీ ఎవరైతే బడ్జెట్లో కూర్చుంటారో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా మేధావులు వాళ్ళకి ఇచ్చి వండి పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే బడ్జెట్ డీటెయిల్స్ పట్టుకొని సభలో ప్రవేశిస్తారు పార్లమెంట్ సమావేశాల్లో.